హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఎంతో టేస్టీగా మటన్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా ఈజీగా తినేస్తారు. అన్నంలో కలుపుకొని తినడానికైనా సైడ్ డిష్లా నంచుకోవడానికైనా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం రండి. ముందుగా 1/2 kg మటన్ని సాల్ట్ వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి టైం ఉంటే గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ముక్కకి ఉప్పు కారం పట్టేసి మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఈలోపు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 రెబ్బల అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 5-6 మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, 1.5 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం దూరగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. మొత్తం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. చూడండి, ఇలా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మ్యారినేట్ చేసిన మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మగ్గించండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ముక్కల నుండి ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఉడకటానికి 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మ్యారినేట్ చేసిన బౌల్లోనే వాటర్ వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. మళ్ళీ తర్వాత కుక్ చేసుకుంటాం కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి. మరీ మెత్తగా ఉడికించమాకండి. 3 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క 70% ఉడికితే చాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన టొమాటోలు వేసుకొని మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, టొమాటోలు కూడా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఉడికించిన మటన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకసారి ముక్కకి బాగా పట్టేలాగా 5 నిమిషాల పాటు అడ్జస్ట్ అవ్వనివ్వండి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసేసుకోండి. అలాగే గుప్పెడు సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, గుమగుమలాడే మటన్ ఫ్రై రెడీ. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ప్రతిసారి మటన్ అనగానే ఇలాగే చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క సాఫ్ట్గా ఉండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ టేస్టీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.